విశాఖలోని ప్రత్యేక బాలికల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న వారు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారంటున్నట్టుగా చెప్పారు బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు. 2 రోజులుగా బాలికల వసతి గృహంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన అధికారులతో మాట్లాడారు. అలాగే బాలికలతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు విముఖత చూపారంటున్న అప్పారావుతో ఐన్యూస్ విశాఖ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రోజులుగా విశాఖపట్నం ప్రభుత్వ బాలికల ప్రత్యేక వసతి గృహంలో చోటు చేసుకున్న పరిణామాలపై పరిశీలించేందుకు అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు అదేవిధంగా వాస్తవాలు తెలుసుకునేందుకైతే ఆ హోమ్కి అయితే మన బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసలి అప్పారావు రావడం జరిగింది. లోపల పరిస్థితులు సమీక్షించిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత మనతో మాట్లాడేందుకైతే సిద్ధంగా ఉన్నారు. అసలు లోపల ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అప్పారావు చెప్పండి, అసలు ఈరోజు ఈ బాలల ప్రత్యేక వసతి గృహం ఏదైతే ఉందో ఇందులో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలించారు. అసలు ఏంటి లోపల పరిస్థితి? అసలు యాక్చువల్గా ఈ హోమ్లో సుమారుగా 60 మంది పిల్లలు ఉన్నారండి. వివిధ జిల్లాల నుండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశాల ప్రకారము ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న పిల్లలు ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఏ జిల్లా స్థాయిలో ఆ జిల్లా కమిటీస్ ఉంటాయి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్. ఆ కమిటీస్ ఏంటంటే వాళ్ళు కేర్ ప్రొటెక్షన్కి వస్తే అక్కడ ఏమైనా ఆ జిల్లాకు సంబంధించిన పిల్లలు అయితే అక్కడ హోమ్స్ కానీ గవర్నమెంట్ కేజీబీలు కానీ మోడల్ స్కూల్ కానీ చేస్తారు. అటువంటి కాకుండా ప్రత్యేక పరిస్థితుల వల్ల కొంతమంది పిల్లలు ఉంటారు. అటువంటి పిల్లలు ఏం చేస్తారంటే ఇటువంటి విశాఖపట్నంలో ఉన్న ఈ హోమ్స్కి రిఫర్ చేస్తుంటారు. అందులో భాగంగా ఈరోజు సుమారుగా 60 మంది ఉన్నారు. 60 మందిలో ఒక 5 అమ్మాయిలు నిన్నటి నుండి కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టున్నారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము మా సొంత ప్రాంతాలకు వెళ్ళిపోతాం, మా తల్లిదండ్రులకు వెళ్ళిపోతాం అంటున్నారు. అయితే మేము కూడా వాళ్ళని కూడా మాట్లాడదామని ఈరోజు చైల్డ్ రైట్స్ కమిషన్ తరఫున నేను మా గౌరవ సభ్యులు సీతారాం గారు కూడా అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మా సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉదయం తెల్లవారుజామున 8 గంటలకు చేరుకోవడం జరిగింది. 8 గంటలకు చేరుకున్న తర్వాత ముందు సంబంధిత అధికారులతో మాట్లాడడం, ఎందుకు ఈ పరిస్థితులు దాపరించామని అంటే మాట్లాడిన తర్వాత పిల్లలతో మాట్లాడడం అనేసరికి పిల్లలు కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకుండా బిల్డింగ్ల పైకి అలాగే గోడల పైకి ఎక్కి చిన్న గలాట చేయడం, ఇంకోటి ఇబ్బందికర పరిస్థితులు చేయడం, అందరినీ అసలు మాట్లాడే పరిస్థితి అయితే ఇప్పుడు సుమారుగా 2 అవుతుంది. ఇప్పటివరకు కూడా మాకు మాట్లాడే పరిస్థితి అయితే ఇవ్వట్లేదు. మీదనే కూర్చున్నారు. కనీసం ఏం జరిగింది, ఎందుకు మీ డిమాండ్స్ ఏంటి, మీరేంటి, మీకేం కావాలని అడగడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు గతంలో రాత్రి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే సరైన తిండి పెట్టడం లేదు, సౌకర్యాలు కల్పించడం లేదు, లేదంటే నిద్ర మాత్రలు ఇచ్చి మమ్మల్ని ఏమో అంటే మానసిక స్థితి బాగోలేదు అన్నట్టుగా మేము ప్రశ్నిస్తే మమ్మల్ని దండించే చర్యలు ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని బయటకు వదిలేయండి అని రాత్రి నుంచి కూడా రోడ్డు మీద అయితే ఆందోళన చేస్తున్నారు. మరి అధికారులు ఏం చెప్తారు అంటే మీరు అధికారులతో మాట్లాడేటప్పుడు అధికారులు చెప్పింది ఏంటి? సార్ మేము తరచుగా ఇక్కడికి వస్తుంటాం సార్. ఎందుకంటే మేము మాది పక్కనే విజయనగరం జిల్లా కాబట్టి, నా సొంత జిల్లా కాబట్టి మేము ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన అప్పుడప్పుడు రెగ్యులర్గా వస్తుంటాం. కొన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఎవరైతే కార్పొరేట్ స్థాయి సంస్థలు ఉన్నాయో వాళ్ళతో కూడా మాట్లాడి చేయడం జరుగుతుంది. ఒకసారి బిల్డింగ్ కూడా కట్టించాం. ఇంకోసారి ఎవరికైతే ఇక్కడైతే కంప్యూటర్ ట్రైనింగ్ అవసరం ఉంటుందనిస్తే మేము ఒక సంస్థని, ఒక స్వచ్ఛంద సంస్థ మాట్లాడి అక్కడ కూడా మేము సుమారుగా 10 కంప్యూటర్లు ఏర్పాటు చేయించాం. నేను మా సీతారాం గారు వాళ్ళు కూడా వృత్తి విద్య కోర్సులు కూడా నేర్చుకుంటున్నారు, చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. అదే అయిపోయిన తర్వాత ఇటీవల కాలంలో బాత్రూమ్స్, వాష్రూమ్స్, వాటర్ ప్రాబ్లం ఉందంటే రామ్కీ సంస్థ సుమారుగా ఒక 5-6 లక్షలు, సుమారుగా 6-7 లక్షల రూపాయలు మొత్తం అంతా బాగు చేయించడం జరిగింది. అలాగే డైనింగ్ టేబుల్ కూడా లేవంటే అది కూడా రామ్కీ వాళ్ళ సంస్థ మాట్లాడి అది త్వరలో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఇక్కడ వీళ్ళకి ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అందువల్ల మీ అధికారులతో సంస్థలతో మాట్లాడి ఇక్కడ కల్పించడం జరుగుతుంది. మేమైతే రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. మేము వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఫుడ్ గురించి కనుక ఏమైనా చెప్పలేదు. ఏవైతే ఇప్పుడు ఏర్పాటు చేస్తాం అవి చెప్పడం జరిగింది. అయితే ఎక్కువ విషయం ఏంటంటే వీళ్ళు ఈ సుమారుగా 60 మందిలో ఎక్కువగా ఒక 4-5 రెగ్యులర్గా ఇక్కడ ఎంసీహెచ్ ఉంది కదా, మెంటల్ కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ పంపించినప్పుడు సంబంధిత ఎస్కార్టు అలాగే ఇక్కడ కొన్ని సిబ్బంది కూడా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ ట్రీట్మెంట్లో ప్రిస్క్రిప్షన్స్ కూడా చూడడం జరిగింది. అలాగే ఇక్కడ డ్యూటీ డాక్టర్ ఉంటున్నారు, డ్యూటీ డాక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. మేమైతే మత్తు మందులు కానీ ఏమి కానీ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ గట్టి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ పరిస్థితులు వచ్చారు కాబట్టి ఆ 4-5 కూడా అలాగే ఫస్ట్ నుండి జాయిన్ అయిన దగ్గర వాళ్ళు బిహేవియర్ ఇలా ఉందని అంటున్నారు. అయితే మేమేం చేస్తామంటే సంబంధిత ఎవరైతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళ ఆదేశాల ప్రకారం కూడా మేము వీళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని మా ప్రాంతాలకు అంటే విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఇలాంటి ప్రాంతాల నుంచి ఎవరైతే 5 ఉన్నారో వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. వీళ్ళు మమ్మల్ని మా ఇంటికి పంపించండి అని చెప్తున్నారు. దీనికి ప్రభుత్వ పరంగా ఎలాంటి అవకాశం ఉంది, దాని ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? సార్ ఇంటికి పంపించండి సార్ చట్టం ఏంటి చెప్తుందంటే
ప్రతి బాలలు ఎప్పుడు కూడా అబ్జర్వ్ హోమ్ లాంటి ఉండకూడదు. ఎందుకంటే లాస్ట్ ఆప్షన్ హోమ్ సార్. పిల్లలకి ఎప్పుడు కూడా లాస్ట్ ఆప్షన్ హోమ్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళకి ఏదైనా సరైన ఇంటి దగ్గర సదుపాయాలు కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటప్పుడు హోమ్లో ఉంటాం. మేము ఏం చెప్తున్నామంటే ఎప్పుడు కూడా పిల్లల్ని హోమ్లో పెట్టుకోవాలనేసి ఎవరికి కూడా ఉంది. కాకపోతే వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో రావడం. ఇప్పుడు ఐదుగురు పిల్లలు ఉన్నారు కదా, ఐదుగురు పిల్లలు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. అయితే ఒక పాపదేమో హైకోర్టు ఆర్డర్స్, ఇంకొక పాపదేమో అక్కడికి ఎవరో శ్రీకాకుళం పాప ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎవరు లేరండి, తండ్రి కానీ ఎవరో ఒక మంచం మీద ఉన్న ఒక వృద్ధురాలు ఉన్నారు. వాళ్ళు ఈ అమ్మాయి కానీ అక్కడ కానీ ఉంటే మళ్ళీ ఇబ్బంది, ఏదైతే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అవుతుంది ఆ పరిస్థితులు ఉన్నారు. ఒక అమ్మాయి ఏమో ఒక ఇష్యూ మీద ఉన్నది, ఇంకొక ఇద్దరు ఏమో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రకరకాల కారణాల వల్ల రకరకాల ప్రత్యేక పరిస్థితులు అంటే ప్రత్యేక పరిస్థితుల వల్ల ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఆర్డర్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి సంబంధిత అధికారులతో మళ్ళీ మాట్లాడడం జరిగింది. అందులో ఈ ఐదుగురిలో ఒక ఇద్దరు వెస్ట్ గోదావరికి సంబంధించిన ఇద్దరు అమ్మాయిలు కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఆర్డర్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సంబంధిత చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి మేము ఇక్కడ ఆర్డర్స్ పంపించడం జరుగుతుంది. అలాగే కృష్ణా జిల్లా కూడా వాళ్ళ మదర్ వచ్చారు. ఇప్పుడు కూడా బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్గా మేము ఇప్పుడు కూడా మేము ఎవరైతే పిల్లలకి ఏది కావాలనుకుంటే అదే మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళ కోరిక మేరకు మేము చేయడం జరుగుతుంది. అందులో విజయవాడ నుండి ఒక అమ్మాయి వాళ్ళ మదర్ రావడం జరిగింది. ఆ మదర్ కూడా మనం మదర్ అంటే ఇచ్చి ఎస్కాట్ ఇచ్చి పంపించడం జరుగుతుందండి. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి హోంలో పరిణామాలు అయితే పరిశీలించిన తర్వాత చైల్డ్ రైట్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కేసల అప్పారావు చెప్తున్న ప్రకారం అయితే లోపల పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. ఏదైతే ప్రత్యేక పరిస్థితుల్లో వైద్యం పొందుతున్నటువంటి 5 బాలికలు ఉన్నారో వాళ్ళే ఈ ఆందోళన చేస్తున్నారు. అందులో అవకాశాన్ని బట్టి ముగ్గురిని అయితే ఈరోజు విడుదల చేయడానికి అయితే అధికారులు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కేసల అప్పారావు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.